సో బేసిక్గా అందరికీ నమస్కారం అని చెప్తాం, సినిమానే మాట్లాడాలి October 1st అనుకున్నాను. బట్ కో ఆర్టిస్ట్ అందరూ మాట్లాడడం విని, వంశీ గారు మాట్లాడడం విని ఒక 2 మాటలు మాట్లాడాలనిపిస్తుంది. ఇది వంశీ గారు నాకు మీరు చెప్పింది ఒకటి ఏదో గుర్తులేదన్నారు మేకప్ రూమ్లో, అలాగే నేను మీతో చెప్పింది మీకు ఒకటి గుర్తులేదు. కరెక్ట్గా మగధీర అయిపోయింది, నెక్స్ట్ ఏ సినిమా చేయాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా యాక్షన్ అయితే అవ్వకూడదని గట్టి బిలీఫ్. ఆ టైంలో నాకు గుర్తుండి ఒకసారి ఆయన ఎక్కడో కలిసాను, ఎవరో సో ఎక్కడో కలిసి ఇమీడియట్గా ఆయన్ని గోవిందరాంధ్ర గారు సింపుల్గా చెప్పాలంటే నా 4 years ప్రయత్నమే. 4 years ప్రయత్నం ఎందుకు అంటున్నానంటే 4 years బ్యాక్ నేను వంశీ గారిని అడిగాను నాతో సినిమా చేయమని. 4 yearsగా ప్రతి సంవత్సరం ఆయన చెప్పినట్టు మా ఇంటికి వచ్చినప్పుడు, మా ఇంట్లో పార్టీకి వచ్చినప్పుడు కానీ, ఇంతకుముందు వేరే సినిమా కోసం ఇంటికి వచ్చినప్పుడు కానీ ప్రతిసారి ఆయన డాడీతో డిస్కషన్ అయిపోయిన వెంటనే నేను పక్కకి తీసుకెళ్ళి ఒక 4 మాటలు మాట్లాడుకునేవాళ్ళం కాఫీ తాగుతా. ఏమంటే మగధీర తర్వాత నాకు మంచి ఫ్యామిలీ చిత్రం కానీ లేకపోతే మంచి లవ్ స్టోరీ చేయాలని ఉంది, అది ఎందుకో నాకు మీతోనే చేయాలని ఉంది అని ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన నన్ను ఒక చిన్నపిల్లలా చూశాడు, సరే చేద్దాం ఓకే అన్నాడు తప్ప ఎందుకో దాన్ని ఆయన అంటే బేసిక్లీ ఆయన కూడా ఒక థాట్ రావాలి, అది ఏదో మనం చెప్పగానే వచ్చేది కాదు ఇలాంటి సబ్జెక్ట్స్, అది లోపల నుంచి జనరేట్ అవ్వాలి ఆయనకి. అండ్ ప్రాబబ్లీ అది జనరేట్ అవ్వడానికి నిజంగా ఆయన నన్ను ఎలా చూపించాలో, సినిమా నాతో ఎలా తీయాలో అనేది ఆయనకి ఆలోచన రావడానికి నిజంగా 4 years పట్టింది. బట్ ప్రతి సంవత్సరం నేను ఆయన వదలకుండా అడుగుతూనే ఉన్నాను, అది ఆయన మర్చిపోయి ఆ ఒక్కరోజు మేకప్ ఉంది చెప్పారు అంతే. అందుకే మీరు చూస్తే ఆరెంజ్ తర్వాత నేను ఒక్క ఫ్యామిలీ చిత్రం కూడా ప్రయత్నం చేయలేదు. నేను చేస్తే కృష్ణవంశీ గారితోనే చేస్తానని నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. చాలా ఆఫర్స్ వచ్చినాయి, మంచి మంచి ఫ్యామిలీ చిత్రాలు, మంచి లవ్ స్టోరీస్, బట్ ఏది నాకు చేయాలని లేదు. సో థ్యాంక్ యూ అండి. నిజంగా మా ఫ్యామిలీకి కానీ, మా అభిమానుల ఫ్యామిలీకి కానీ, మా అందరికీ ఒక చక్కటైన చిత్రం. నేను ఈ చిత్రం చేయకపోతే ఉంటే నిజంగా నా ఫ్యామిలీ ఆడియన్స్ నాకు దూరం అయిపోయేవారు. నేను అలాంటి టైంలో ఉన్నప్పుడు నాకు అలాంటి చిత్రం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మామూలుగా సినిమాకి కానీ దేనికైనా 4 pillars అంటారు, బట్ ఈ సినిమాకి 2 pillars, ఒకటి కేవీ, ఇంకోటి మేము అందరం. సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి చిత్రం మాకు ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు. అండ్ మంచి కాస్టింగ్ లేకపోతే నిజంగా ఏ సినిమా అయినా, ఎంత మంచి సినిమా అయినా ఐ థింక్ అంతలాగా రీచ్ అవ్వదు ఆడియన్స్కి. సో నేను ఏ ఆర్టిస్ట్ని తక్కువ నుంచి నేయట్లేదు, కానీ కొన్నిసార్లు నాకు కూడా నేను చేయలేని ఒక సబ్జెక్ట్ కానీ, నేను చేయలేని ఒక క్యారెక్టర్ వస్తే నేను చేయను, వాళ్ళకి చెప్పేస్తాను ఈ సినిమాకి నేను రాంగ్ కాస్టింగ్ అని. అలాగే కరెక్ట్ కాస్టింగ్ అంటే ప్రకాష్ గారు వచ్చిన తర్వాత, జయసుధ గారు వచ్చిన తర్వాతే ఈ సినిమాకి రైట్ కాస్టింగ్ అనేది ఒక కంప్లీట్నెస్ వచ్చింది. నిజంగా గాడ్స్ గ్రేస్, ప్రకాష్ గారి డేట్స్ కానీ, ఆయన అవైలబిలిటీ ఆయనకి ఒక నచ్చి నిజంగా ఒక హ్యూజ్ పిల్లర్ మా అందరికీ. ఈ సినిమా వరకు చూస్తే ఇంకా ఎవరితో నేను అలాంటి సీన్స్ చేసినా, మా గ్రాండ్ ఫాదర్ వెనకాల పరిగెట్టే సీన్స్ కానీ, గ్రాండ్ ఫాదర్ లాగే నేను అతను ఊహించుకున్నాను. అది కేవలం ప్రకాష్ గారి వల్ల అయితేనే నాకు అవన్నీ బయటకు వచ్చినాయి తప్ప ఇంకా ఏ ఆర్టిస్ట్ నేను చూడలేకపోయాను. అది గట్టిగా మేము అందరం డెసిషన్ తీసుకుని ఆయన రావడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్, అప్పటి నుంచి ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేసినాయి సీన్స్. ఫస్ట్ schedule కన్నా సెకండ్, థర్డ్ schedule it was a huge change in my performance, and that is only because of Jayasudha garu and Prakash Raj. Thank you so much, wholeheartedly I thank both of you. Thank you. And శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి, ఆయన పెద్ద ఫ్యాన్. ATM చూసి నిజంగా నేను మాత్రం ఎవరైతే మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయాలంటే, నాతో పాటు ఉండి సరదాగా చేయాలంటే వంశీ గారు ఇమీడియట్గా శ్రీకాంత్ని ఆలోచించడం జరిగింది. అండ్ ఫస్ట్ థాటే నాకు సూపర్బ్ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ. ఆయన మామూలు లోపల చాలా డీసెంట్గా ఉన్నా అండి, చాలా ఆ మాట నేను చిన్న అనకూడదు, బట్ వంశీ గారు మీరు అంటారు కదా
తొంటరిదనం లేదా కోతి లోపల చాలా పెద్ద కోతి. ఎన్నో టేకులు నేను సీరియస్గా ఏడవలసిన చోట ఏమో లేకపోతే సీరియస్గా పర్ఫామ్ చేసే చోట ఆయన పాపం ఏమనరు. ఆయన ఏదో ఒక చిన్న నవ్వు ఏదో నవ్వుతాడు, నాకు ఏటీఎం క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. సో ఇవాళ క్లైమాక్స్ సీన్లో కూడా నాకు తెలిసి 1 లీటర్ గ్రిజిలిన్ బాటిల్ మేము నోట్లో కంట్లో వేసుకుని ఉంటాం మేము అందరం కలిసి. అలాంటి సీన్లో కూడా ఎంతో సరదాగా ఒక సపోర్ట్గా నాకు ఇంకో బాబాయ్గా నాకు ఉండి ఈ సినిమా అలాగే స్మూత్గా జాగడానికి జరిగింది. అలాగే కాజల్తో మళ్ళీ పనిచేస్తున్నాను, ఇది 3వ సినిమా. ఐ థింక్ కాజల్, ఐఎమ్ సారీ, దిస్ ఫిలిం యు ఆర్ లుకింగ్ యువర్ బెస్ట్. అండ్ అది ఎందుకునంటే నాకు తెలిసి ఈ సంవత్సరం జిమ్కి వెళ్ళినట్టు షూటింగ్ కూడా వెళ్ళినట్లేదు. అంత రెగ్యులర్గా వర్కౌట్ చేసి ఈ సినిమాకి చాలా కష్టపడింది, అది మీరు చూస్తారు. అండ్ షీఈస్ లుకింగ్ గార్జియస్ అండ్ ఐఎమ్ సో లక్కీ. కామన్లీ ఈజ్ వర్కింగ్. ఆవిడ పెద్ద ఫ్యాన్ అయిపోయింది మన ఆనంద్ సినిమా, గోదావరి చూసి. ఇంట్లో టీవీలో ఎప్పుడు వచ్చినా ఒక చక్కగా ఒక కాఫీ మురుకులు పెట్టుకుని హాయిగా చూసే సినిమా. అలాంటి సినిమాలో అమ్మాయి అద్భుతమైన పర్ఫార్మెన్స్. అండ్ అదే పర్ఫార్మెన్స్ మీరు మన రేపు అక్టోబర్ 1 చూస్తారు. థ్యాంక్ యూ కోమల్ని. అండ్ పరశురి గారి గురించి చెప్పినట్టే ఆయనకే కాదు గురుజీ, మా అందరికీ పరశురి గారు ఒక గురువు లాంటి వాళ్ళు. నేను ఆయనకు ఒక కొత్త పేరు పెట్టాను. ఆయన అయిపోయింది ఎన్ని 40 years 50 years రాశారండి, 45 years మీరు రైటర్గా ఉన్నారు. ఐ థింక్ ఇవాళ నుంచి మీరు స్క్రిప్ట్ డాక్టర్. ఇట్ ఈస్ ఎ న్యూ ట్యాగ్. మీరు మళ్ళీ చూడండి, ప్రతి డైరెక్టర్ ఇండస్ట్రీలో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ ఇన్పుట్స్ కానీ మాకు అంత హెల్ప్ అయినాయి. ఇట్స్ లైక్ ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్. మేమందరం న్యూ బాటిల్ అయితే ఆయన ఒక ఓల్డ్ వైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే సమీర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ యువన్కి, పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులకి, సమీర్, కాశీ గారు, దాని తర్వాత కాదంబరి, ప్రగతి గారు, సత్యకృష్ణ, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, ఎంతసేపు మీరు అందరూ ఉన్నందుకు మీకు కూడా పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఈ సినిమా మంచి పండగ టైంలో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ పండగకి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ఇది కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్కమ్.